హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు పార్ట్నర్షిప్లో లాస్ట్ క్లాస్ చూస్తున్నాం సార్. పార్ట్నర్షిప్లో లాస్ట్ క్లాస్ చూస్తున్నాం. చూడండి క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. 20,000, 25,000, 10,000 రూపాయలతో మొట్టమొదటిగా వ్యాపారం ప్రారంభించారు. ప్రారంభం నుంచి 5 నెలల తర్వాత ఇంకా 4,000 పెట్టుబడి ఎక్కువ ఇంక్రీజ్ చేశాడు ఏ అనే వ్యక్తి. అయితే సి అనే వ్యక్తి 6 నెలల పాటు 6 నెలల తర్వాత 8,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేశాడు. తర్వాత బి 4 నెలల తర్వాత 8,000 రూపాయలని రిటర్న్ తీసుకున్నాడు సార్. ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ తీసుకున్నాడు. సంవత్సరంతో వచ్చిన ఎక్స్ లాభం ఎక్స్ అయితే వారి యొక్క లాభాల నిష్పత్తి అడిగాడు. చూడండి సార్, ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, సి అనే వ్యక్తి ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారా సార్? ముగ్గురు వ్యక్తులు ఏం జరిగిందంటే చూడండి ఒక్కసారి సార్, గమనించండి. ఏ అనే వ్యక్తి ఫస్ట్ 20,000 రూపాయలు తీసుకున్నాడు. 20,000ని మనం క్యాన్సిలేషన్ కోసం సింపుల్గా రాసుకుంటాం. 20,000 12 నెలల పాటు ఉంచాడు. నెక్స్ట్ ఏం జరిగింది సార్, ఏ ఇంకా 4,000 రూపాయలని ఎన్ని నెలలు? 7 నెలలు. 5 మంత్స్ కంప్లీటెడ్. రిమైనింగ్ 7 మంత్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది ఏకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి, బి అనే వ్యక్తి 25,000, ఈ 25,000 అనేది 12 మంత్స్ పెట్టాడు. 12 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తర్వాత ఏమైందంటే చూడండి, ఇక్కడ లాస్ట్ లైన్ 4 మంత్స్ తర్వాత అంటే రిమైనింగ్ 8 మంత్స్ 8,000 అనేది సబ్స్ట్రాక్ట్ చేశాడు. నెక్స్ట్ సి అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. సి అనే వ్యక్తి 10,000 రూపాయలు ఇతను కూడా సంవత్సరం పాటు చేశాడు. ప్లస్ మళ్ళీ 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత 6,000 రూపాయలు 6,000 రూపాయలని 8,000 రూపాయలని 6 నెలల పాటు ఎక్స్ట్రా యాడ్ చేశాడు. ఓకేనా సార్? అర్థమైంది కదా? చూడండి, ఇది వచ్చేసి ఏకి సంబంధించి, ఇది వచ్చేసి బికి సంబంధించి, ఇది వచ్చేసి సికి సంబంధించింది. ఓకేనా? రేషియో చూడండి ఒక్కసారి సార్. క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చూడండి. క్యాన్సిలేషన్ ఈజ్ ద పార్ట్నర్షిప్లో గివ్ అండ్ డేటా రాసుకోవడం క్యాన్సిలేషన్ చాలా ఈజీగా. చూడండి ఒకసారి, 4 5s are 20, 4 1s are 4, 4తో క్యాల్కులేషన్ చేస్తున్నాను. 4 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సార్ చూడండి సార్, క్యాన్సిలేషన్ చూడండి. 4 5s are 20, 4 1s are 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 3s are 12, 4 2s are 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 3s are 4 2s are. ఓకేనా సార్? రిమైనింగ్ చూడండి, 5 12s are 60, 60 + 7 67. ఇక్కడ 67 రిమైనింగ్. ఓకే, ఫస్ట్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం. 25 3s are 75, 75. 8 2s are 16 -16. నెక్స్ట్ థర్డ్ పార్ట్ 33s are 33s are సార్ 10 3s are 30, 30 + 12 42 రిమైన్. ఓకేనా సార్? ఒకసారి గమనించండి. 67, 75 - 16 59 సార్. ఎస్ సార్, 59, 67, 67, 59 ఈస్ట్ 42. డైరెక్ట్ క్వశ్చన్ సార్, సింపుల్గా చూడండి. క్యాల్కులేషన్ జాగ్రత్త, క్యాల్కులేషన్ చేయండి. ఓకేనా? 67 ఈస్ట్ 59 ఈస్ట్ 42 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 62, 59, 42. ఓకేనా? ఈ రేషియో రాసుకున్నప్పుడు ఒకే నెంబర్తో క్యాన్సిలేషన్ కావాలి. ఒక నెంబర్తో దేన్నైనా క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఓకేనా? చూడండి సార్ ఒకసారి. ఓకేనా? 67 ఈస్ట్ 59 ఈస్ట్ 42 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి, ఆప్షన్ బి, ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఏ మరియు బి ఒక్కొక్కరు 70,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభించారు. అయితే 10 నెలల తర్వాత ఏ అదనంగా 40,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాను. మరో 2 నెలల తర్వాత బి 20,000 రూపాయలు ఉపహరించుకుంటోంది. అయితే మరో 2 నెలల తర్వాత, అప్పటి నుంచి మళ్ళీ 2 నెలల తర్వాత మూడో వ్యక్తి వ్యాపారంలో చేరి 40,000 పెట్టుబడిగా పెట్టారు. 40,000 రూపాయలు పెట్టుగా పెట్టాడు. అయితే సంవత్సరం ముగించే సమయానికి, సంవత్సరం ముగిసే కాదు సార్, 2 సంవత్సరాలు ముగిసే టయానికి సార్ చూడండి, ప్రింట్ మిస్టేక్ పడింది. 2 సంవత్సరాలు ముగిసే సమయానికి సి యొక్క వాటా 7,500 రూపాయలు. అయితే ఏ యొక్క వాటా ఎంత? చూడండి సార్, ఏ బి సి ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎస్ సార్, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. చూడండి, ఫస్ట్గా 70,000, ఇతను కూడా 70,000. ఓకేనా సార్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఇతను వచ్చేసి 70,000 10 నెలల తర్వాత, అంటే ఈ 70,000ని ఏం చేశాడంటే 10 నెలలు, ఏ అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. 10 నెలల తర్వాత 40,000 యాడ్ చేస్తే ఎంత అవుతుంది సార్? 2 నెలలు, 2 సంవత్సరాలు అన్నాడు. 2 సంవత్సరాల్లో 10 మంత్స్ వెళ్ళిపోయింది, రిమైనింగ్ 14 మంత్స్. ఎస్ సార్, 14 మంత్స్. నెక్స్ట్ 70 తీసుకున్నాం. ఈ 70 బి వ్యక్తి గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్? ఇక్కడ 10 నెలలు అయిపోయింది, ఇక్కడ 12 నెలలు, 2 నెలల తర్వాత అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమైందంటే 20,000 ఉపహరించుకుంది. 70,000 తర్వాత 50,000 సార్. 24 మంత్స్లో 12 మంత్స్ వెళ్ళిపోతే 12 మంత్స్ రాసుకోవచ్చా? ఎస్, వెరీ గుడ్. లాస్ట్లో సి అనే వ్యక్తి ఏం చేశాడంటే 40,000 రూపాయలు తెచ్చాడు. ఎన్ని రోజులు అంటే 40,000 రూపాయలని ఇక్కడికి 12 మంత్స్ అయిపోయినాయి, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి సార్? 12 మంత్స్ ఉన్నాయి, కానీ మరీ 2 నెలల తర్వాత కాబట్టి 10 మంత్స్ ఉన్నాయి. యా సార్, ఒక్కసారి చూడండి గివెన్ డేటా. ఇది రేషియో సార్. ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి సేమ్ అలానే ఇక్కడ 2 నెంబర్లతో కొట్టచ్చు. ఇక్కడ ఒక్కసారి క్యాల్కులేషన్ చేసినా రెండింటితో సమానమని. ఓకేనా. చూడండి సార్ ఒక్కసారి. చూడండి సార్, 2 5s 2 7s 2 6s 2 6s 2 5s తీసుకొచ్చా సార్. ఇక్కడ చూడండి మళ్ళీ 0 0 0 0 0 క్యాన్సిల్ అవుతాయా సార్? ఎస్ సార్. ఇక్కడ 2 క్యాన్సిల్ చేసాం, అక్కడ 1 క్యాన్సిల్ చేసాం. చూడండి ప్రొసీజర్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి 7 5s 35 ప్లస్ 11 7s 77. ఇది ఒక రేషియో సార్. 35 ప్లస్ 77 మొత్తం ఎంత సార్? 100 100 1 1 12 1 1 12 పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 6 42 5 6 30 మొత్తం 72 రాసుకోవచ్చా సార్? 72. నెక్స్ట్ 4 5s 20 రాసుకోవచ్చా సార్? 1 1 12 72 20. దీన్ని క్యాన్సిలేషన్ చేయొచ్చా? చూడండి సార్, దేంతో వెళ్తుంది చూడండి. 2తోనే తీసుకుంటాం. 2 5s 10 2 6s. ఎస్ సార్. 2 3s 2 6s 2 10s మళ్ళీ రిమైన్ 2 2s 2 8s 2 1s 2 8s 2 5s వేసుకోవచ్చా సార్? 28:18:5 వచ్చింది. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. చూడండి ఒక్కసారి క్యాన్సిలేషన్ జాగ్రత్తగా గమనించండి.
28:18:5. అయితే సి యొక్క వాటా 75,000 అన్నారు. సి యొక్క వాటా 5 పార్ట్స్ 75,000 అంటే క్యాన్సిలేషన్ చేయండి. ఒక్కసారి గమనించండి సార్, 5 పార్ట్స్ 75 అయితే 5 పార్ట్స్ అనేది 75,000 అయితే 75,000 అయితే ఎవరు వాట అడిగాడు? 28 పార్ట్స్ అడిగాడు. 28కి ఎంత అన్నాడు? 5 1s 5 5s, ఓకేనా? 15తో తీసుకుంటే 15 28s ఎంత సార్? అంతే ఆన్సర్, ఓకేనా? 15 8s 120, 0 రాసుకున్నాం. 12 ఉంది. 5 2s 30, 30 42, 42 100, ఓకేనా? చూడండి సార్, ఆన్సర్ వచ్చింది 4200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 42,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. 25,000 కాదు, 20,000 కాదు, 27,000 కాదు, ఓకేనా? 42,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ యొక్క వాటా ఎంత అంటే 42,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. మోడల్ చేంజ్ అయింది, రేషియో ఇస్తారు, సర్టన్ రేషియో ఇచ్చి వాళ్లకు దాన ధర్మాలు లేక ఒక పార్ట్నర్షిప్లో మెయిన్ ఇంపాక్ట్ ఏం జరుగుతుందంటే, ఒకరు అమౌంట్ పెట్టుబడిగా పెడతారు, అనదర్ పర్సన్ నామినీగా ఉంటాడు. నామినీ అర్థమైంది కదా సార్? అతను కార్యకలాపాలకు కానీ అతను జస్ట్ అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అతని వేరే పని ఉంటే వేరే వర్క్లోకి వెళ్ళిపోతాడు. ఇన్వెస్ట్మెంట్ ఒక చోట చేస్తాడు, అతను 2-3 ఇన్వెస్ట్మెంట్ చేసి వేరే ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఈ ఇన్వెస్ట్మెంటు ఒక వ్యక్తే చూసుకుంటాడు. ఇన్వెస్ట్మెంట్ అనేది, ఈ వ్యాపారం అనేది పెద్ద అమౌంట్కి సంబంధించింది కాబట్టి 2 లేదా 3 వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఈ కార్యకలాపాలన్నీ చూసుకుంటూ ఉంటాడు, ఓకేనా? ఆ మోడల్ చూద్దాం సార్. ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్, బి అనే వ్యక్తి డమ్మీ క్యాండిడేట్. ఇతను వచ్చేసి 5% 6% రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 6 పార్ట్స్లో నేను ఒక 1 పార్ట్ వచ్చేసి నువ్వు కార్యకలాపాలు చేసావు కదా, అది చేసినందుకు నీకు యాడ్ అవుతుంది అంటాడు. ఇప్పుడు 1 పార్ట్ యాడ్ అవుతుంది, ఇతనికి -1 పార్ట్. 6:5 రేషియోలో ప్రాఫిట్స్ అనేవి ఇలా పంచుకుంటారు సార్, ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఫర్దర్ మోడల్స్ వస్తాయి, చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, 3 స్నేహితులు ఉన్నారు సార్. GHI ఎవరైనా పర్లేదు. 5:6:7 రేషియో పంచుకున్నారు. GHI ఎస్ సార్. 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులలో 5:7:6 రేషియోలో పెట్టుబడి పెట్టి ప్రారంభించారు. అయితే 6 నెలల తర్వాత సార్, ఇక్కడ సార్ 6 నెలల తర్వాత తన పెట్టుబడిలో సగం విరమించుకున్నాడు. ఇతను 6 నెలలు పెట్టాడు, రిమైనింగ్ 3 months ఆఫ్ అంటే 6 పార్ట్స్లో ఆఫ్ ఎంత సార్? 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ని 6 months ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఓకేనా? మొత్తం సంవత్సరాంతంలో అన్నాడు కాబట్టి సంవత్సరానికి ఎంత? 12 months, ఓకేనా? చూడండి సార్, ఇది క్యాల్కులేషన్ చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అలా అనుకోవద్దండి సార్. చూడండి, ఒకేసారి అన్నిటిని చూద్దాం. ఇక్కడ చూడండి, 6తో తీసుకుందాం. 6 2s 6 2s 6 1s 6 1s క్యాన్సిల్ అయిపోయిందా? నెక్స్ట్ 2తో చూడండి, 2 1s 2 1s 2తో ఇక్కడ క్యాన్సల్ కాదు సార్, ఇక్కడ 2 అలాగే ఉంది, ఓకేనా? చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్ 10:14 ఏం మిగులుతుంది సార్? ఇది ప్లస్సా మైనస్సా? ఇది ప్లస్ అవుతుంది.
ఐ యొక్క వాటా ఎంత అన్నాడు. ఐ యొక్క వాటా ఎంత సార్? మొత్తం వచ్చేసి చూడండి సార్, మళ్ళీ ఒక్కసారి గమనించండి. సార్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. 5:7:6 వచ్చింది. దీంట్లో 5 × 12 ఇది వచ్చేసి 6 × 6 3 × 6. ఫైనల్ క్యాన్సిలేషన్ చూడండి సార్. 12 5s 60, 12 7s 84, నెక్స్ట్ వచ్చేసి 6 6s 36, 3 6s 18, 14 54 వచ్చింది సార్. ఈ 54 పార్ట్స్ని ఇలా తీసుకోండి సార్. క్యాన్సిలేషన్స్కి డౌట్గా ఉంటే ఇలా తీసుకోండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి సార్. ఇప్పుడు ఏం తీసుకుందాం సార్? 3తో తీసుకోండి. 3 20s 3 2s 3 8s 3 1s 3 8s తీసుకోవచ్చా సార్? నెక్స్ట్ 2 10s 2 1s 2 9s 2 9s 10:19:9 వచ్చింది. 20 29 29 38 పార్ట్స్ వచ్చింది సార్. 38 పార్ట్స్ మొత్తం లాభం వచ్చేసి 38 పార్ట్స్ అనేవి 33 పార్ట్స్ అనేటివి మొత్తం ఎంత సార్? 9 పార్ట్స్ 9 20 29 38 వచ్చింది. మొత్తం వచ్చేసి 9 పార్ట్స్ ఎంత అని అడిగాడు. 9 పార్ట్స్ చూడండి ఒక్కసారి. సార్ ఒక్కసారి గమనించండి సార్. ఇక్కడ చూడండి. 2 10s 2 1s 2 4s తీసుకోవాలి సార్. 12 7s 84, 2 2s 2 4s సార్. 2 3s 3 2s 3 8s సార్. 2 1s 2 4s ఓకేనా సార్? చూడండి ఒకసారి. 10 parts 14 parts 9 parts 10 parts 14 parts 9 parts 10 19 33 అదే కదా సార్. 33 parts 33,000 అయితే 9 parts ఎంత అన్నాడు. 9,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి సార్, ఈజీ మెథడ్లో చూడండి ఒక్కసారి. 5:7:6 రేషియోలో ఇచ్చారు. ఈ రేషియోని 1 yearకి ఇచ్చాడు. ఇక్కడ 1 year, ఇక్కడ ఏమైందంటే డిస్పాచ్ అయిపోయింది సగం. ఓకేనా? డిస్పాచ్ అయినప్పుడు 6 months తీసుకున్నాం. సర్టన్ అమౌంట్ని విత్డ్రా చేసుకున్నాడు. దాని ప్రకారం ఇది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ఇదే క్వశ్చన్. 4:5 రేషియోలో తీసుకున్నాడు. వి మరియు డబ్ల్యూ ఒక వ్యాపారాన్ని పెట్టుబడులు 4:5లో తీసుకున్నాడు. వి మరియు డబ్ల్యూ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు వచ్చేసి 4:5 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ I = ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి సార్. ఇక్కడ వచ్చేసి 3 నెలల తర్వాత చూడండి. 3 నెలల తర్వాత వి సగం విరమించుకున్నాడు. అంటే ఇక్కడ 3 months మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు 4 partsని. తర్వాత సగం అంటే 2 parts ఎంత అంటే 10 నెలల తర్వాత మాత్రమే. చూడండి క్వశ్చన్ చదవండి. 10 నెలల తర్వాత మొత్తం 10 నెలలు అంటే ఇక్కడ 3 months రిమైనింగ్ 4 months వచ్చి 4 సార్ 7 months సార్. రిమైనింగ్ 7 months అనేది 2 parts మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశాడు అతను వి. నెక్స్ట్ డబ్ల్యూ గురించి మాట్లాడితే 1/5 వంతు పెట్టుబడిని విరమించుకున్నాడు. ఇతను కూడా తగ్గించుకున్నాడు. ఇతను ఏం జరిగిందంటే 3 నెలలు, ఇది కూడా
3 నెలలు మాత్రమే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇతను కూడా 1/5 అంటే 1 పార్ట్ రిమైనింగ్, ఇతను రిమైనింగ్ 7 మంత్స్ అనేవి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. చూడండి సార్ ఒక్కసారి. 4 3s 12, 2 7s 14, ఈస్ట్ 5 ముళ్ళు 15, 28. ఓకేనా సార్? చూడండి 12 26 ఈస్ట్ 30 43 ఈ పార్ట్స్లో వచ్చింది సార్. మొత్తం లాభం వచ్చేసి 69 పార్ట్స్ వచ్చింది. 69 పార్ట్స్ అనేవి 1318 అయితే వి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, 26 పార్ట్స్ ఎంత అని అడిగాడు సార్. సార్ చూడండి ఒక్కసారి, ఇవన్నీ దేనితోనే క్యాన్సిల్ అవుతాయా? 69 కానీ 26 కానీ. 9తో ఎక్కడైనా చూడండి సార్, 9కి 8కి ఏమైనా సంబంధం ఉందా? ఎస్ సార్, 9 మల్టిపుల్ 9 2s 69 2s 20s తీసుకోండి. 26 ఇంటూ 20 వచ్చేసి 12, 520 వచ్చింది సార్. 520 ఇస్ ద రైట్ ఆన్సర్. 230 కాదు, 240 కాదు, 520 ఆన్సర్ వచ్చేసి 520 ఇస్ ద వీస్ ఇన్వెస్ట్మెంట్. వి యొక్క వాటా, ఆ వాటా ఎంత వచ్చిందంటే 520 రూపాయలు వచ్చింది సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎక్కువ మెయిన్ ఫోకస్ చేసేది పెట్టుబడులలో కొంచెం టఫ్గా ఇవ్వాలి అంటే ఇక్కడ ఇస్తారు సార్. ఓకేనా? చూడండి ఇక్కడ చూడండి, 3 పార్ట్స్ 5 పార్ట్స్. ఒక వ్యాపారంలో ఆశిష్ మరియు అవినాష్ పెట్టుబడులు 3:5లో పెట్టారు. మొత్తం లాభంలో ఇతని కాదు రెండిటికి మొత్తం లాభంలో 4% దాన ధర్మాలకు పోగా ఆశిష్ యొక్క వాటా, ఆశిష్ యొక్క లాభం కాదు సార్. ఇది మనకు ప్రాఫిట్ రావాలి కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే ప్రాఫిట్ రావాలి. కానీ ఇక్కడ వచ్చింది వాటా వచ్చేసి 25,920 వచ్చింది. అయితే వ్యాపారంలో మొత్తం లాభం ఎంత వచ్చింది అని అడిగాడు. ఇది చూడండి సార్, ఇక్కడ ఆశిష్ ఉన్నాడు, ఇక్కడ అవినాష్ ఉన్నాడు. ఇతను 3 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే 100% అనుకున్నాం కదా. 3% 5% అనుకోకుండా 300% 500 అనుకున్నాం అనుకోండి. ఓకేనా సార్? ఓకే. ఇప్పుడు ఈ 300%లో 4% దాన ధర్మాలకు ఇచ్చేసినాం. ఇతంది ఇచ్చాం. అంటే చూడండి 4%, 100కి 4 అయితే 300కి ఎంత? 12%. ఓకేనా? 12% అంటే 300లో 12 వెళ్ళిపోతే 288 పార్ట్స్ అనేటివి అతనికి ఎంత వచ్చిందంటే 25,920 రూపాయలు అయితే మొత్తం ఎన్ని పార్ట్స్? 300 + 500 మొత్తం 800 పార్ట్స్ ఎంత అని అడిగాడు. అంతే సార్ క్వశ్చన్. ఎస్ సార్, అర్థమైంది కదా. ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్లో 4% రిమైనింగ్ తీసుకున్నాం. 4%ని రిమైనింగ్ చేస్తే 288 పార్ట్స్ వచ్చింది. 28 పార్ట్స్ మొత్తం 800 పార్ట్స్. మొత్తం లాభం అడిగాడు కాబట్టి మొత్తం లాభం ఎంత అంటే 800 పార్ట్స్ సార్. 3:5 రేషియోలో తీసుకోవాలి. అది 8 పార్ట్స్ కానీ 800 పార్ట్స్ కానీ తీసుకోవచ్చు. 800కి వాల్యూ ఎంత? ఓకేనా? చూడండి సార్, ఇది వాల్యూ ఎంత వస్తుంది చూడండి ఒక్కసారి. సార్ చూడండి ఏమొస్తుంది సార్? 25,920 ఇంటూ 800/288. చూడండి సార్ ఒక్కసారి. 4తో తీసుకుందాం. 4 2s 800. 4తో తీసుకుంటే 4 7s 28, 4 2s 8. నెక్స్ట్ 4 1s 4, 4 8s 32, 4 5s
0. 2 9s are 2 25s are. సార్ ఈ నెంబరు 9తో మల్టిపుల్ అవుతుందా? 9 ఉంది, 9తో క్యాన్సిలేషన్ చేయాలనుకున్నా అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ 5 2 7 7 + 2 9 9 + 9 9 + 9 18 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఈ 18ని ఏం చేయాలి చూడండి. 18 అనేది 9 మల్టిపులా కాదా? 9 మల్టిపులా కాదా? ఒక్కసారి గమనించండి సార్, ఒకసారి గమనించండి. ఎస్ సార్, 9 2s are 18 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఒకసారి, 9 2s are 18, 3s తీసుకుంటే 27 వస్తుంది. 9 2s are 18 79 వస్తుంది. 9 8s are 72, 9 8s are 72 0. ఎస్ సార్, 9 అయిపోయింది. 288 0 ఇంటూ 25 సార్. 288 0 ఇంటూ 25 అన్నాడు. 25ని ఏం రాసుకోవచ్చు సార్? 100/4 తీసుకున్నాం. 100/4 తీసుకున్నాం. క్యాన్సిలేషన్ చూడండి. 4 7s are 28, 4 2s are ఓకేనా. 720 పక్కన 00 రాసుకున్నాం. డైరెక్ట్ వచ్చిందా సార్ ఆన్సర్? 25తో కాకుండా చూడండి, స్పీడ్ మ్యాథ్స్ చేసినప్పుడు ఈ క్యాల్కులేషన్ ఈజీగా చేయడానికి ఉంటుంది. 72,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. క్యాన్సిలేషన్ చూడండి ఒక్కసారి జాగ్రత్తగా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఒకసారి గమనించండి. పి మరియు క్యూ వరుసగా 1,50,000 4,50,000 మూలధనంతో దుకాణాన్ని ప్రారంభించాయి. ఏడాది తర్వాత 1,60,000 రూపాయలతో పి తన లాభం పేరిట లాభంతో సగం కానీ కొంత డబ్బును జీతంగా పొందుతాడు. లాభం కానీ లాభంతో సగం కానీ ఎంతో పొందుతాడు. అయితే పికి మొత్తం 70,000 రూపాయలు వస్తే 70,000 రూపాయలు వస్తే అతను పొందిన జీతం ఎంత అని అడిగాడు సార్. చూడండి ఒకసారి, ఇక్కడ 150 450 ఇచ్చాడు. 15:45 రాసుకోవచ్చా? ఎస్ సార్. ఇక్కడ పి మరియు క్యూలను పి అనే వ్యక్తి, క్యూ అనే వ్యక్తి రాసుకున్నాం సార్. ఎస్, వెరీ గుడ్. 15:5 15 1s are 15 3s are మొత్తం 4 పార్ట్స్ వచ్చాయి. 4 పార్ట్స్కి మొత్తం ఎంత అమౌంట్ వచ్చిందంటే ఒక 1 ఇయర్కి 1,60,000 రూపాయలు వచ్చింది. ఎస్ సార్, 1,60,000 రూపాయలు వచ్చింది. ఆ 1,60,000 రూపాయలలో 60,000 మొత్తం చూడండి సార్, 4 పార్ట్లు 1,60,000 అయితే ఒక పార్ట్ ఎంత సార్? 40,000. ఇతనికి రావాల్సిందే 40,000. బిగ్ క్యూ సంబంధం లేదు. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ ఏమి అడిగాడంటే పి గురించి అడిగాడు. పి గురించి అతనికి 70,000 వస్తే ఇతనికి రావాల్సింది ఎంత? 40,000. 40,000 రావాల్సింది 70,000 వస్తే అతనికి లాభం పేరిట లాభంతో భాగం కానీ కొంత డబ్బును జీతంగా పొందుతాడన్నాడు కదా. ఆ మొత్తం ఎంత అంటే చూడండి సార్, 70,000 మైనస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు 30,000 తీసుకోవచ్చా? 30,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 30,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబీలు 2 లక్షలు 3 లక్షలతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించారు. ఏ అనే వ్యక్తి కార్యకలాపాలు చూస్తున్నందుకు గాను ఏ అనే వ్యక్తి బి సార్. ఏ అనే వ్యక్తి రియల్ పర్సన్, బి అనే వ్యక్తి డమ్మీ పర్సన్. ఓకేనా. డమ్మీ క్యాండిడేట్లు ఉంటారు కదా, జస్ట్ అమౌంట్ మెయింటైన్ చేస్తారు. సార్ చూడండి, 2:3 రేషియోలో అన్నాం.
కార్యఫలాలు చూస్తున్నందుకు గాను 20%, 3లో 20% తీసుకోవచ్చా? సరే, ఓకే సార్. 2:3ని 20:30గా మార్చుకోవచ్చా? అక్కడ 300 100లోకి మార్చుకున్నాం, ఇక్కడ 10లోకి మార్చుకున్నాం. దీంట్లో 30లో 20% ఎంత అని అడిగాం. లాభంలో 20% అంటే 0 0 3 2 6. ఈ 6 అనేది ఏమైంది సార్? మైనస్ అయింది. సో ఇక్కడ వచ్చింది 24, ఇక్కడ ఏమైంది? ప్లస్ 6 అయింది. 26:24 రేషియోలో వీళ్ళు ఫైనల్గా పంచుకోవడం జరిగింది, జీతంగా పొందుతున్నారు. అయితే బి యొక్క లాభం 12,000 రూపాయలు అయితే, బి యొక్క లాభం 12,000 రూపాయలు అయితే మొత్తం లాభం అడిగారు. మొత్తం చూడండి సార్, 26:24 క్యాన్సిల్ చేయొచ్చా? చేయొచ్చు. 2 1s 2 3s 2 1s 2 2s 12 పార్ట్లు, 12 పార్ట్స్ 12,000 అయితే 13 పార్ట్స్ ఎంత సార్? ఎస్, మనకు అడిగింది మొత్తం కాబట్టి 25 పార్ట్స్ ఎంత? 25 పార్ట్స్కి 25,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 25 ఎక్కడ ఉంది చూడండి సార్, 25 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ ఎన్, ఆప్షన్ డి కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 20,000 ఇచ్చారు, 22,000 ఇచ్చారు. 25,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సార్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. పార్ట్నర్షిప్లో లాస్ట్ క్వశ్చన్. ఏ మరియు బిలు వరుసగా 30,000 రూపాయలు, 40,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ వ్యాపార కార్యకలాపాల్లో చూసినందుకు నెలకు 100 రూపాయలు జీతంగా తీసుకున్నాడు. ఓకేనా సార్? 3:4 తీసుకున్నాం. దీని లాభం ఏం జరిగిందంటే 100 రూపాయలు నెలకన్నాడు. నెలకంటే మొత్తం 3,900 రూపాయలు. మొత్తం ఎంత సార్? 100 రూపాయలు అంటే 1,200 రూపాయలు. తీసివేస్తే 2,700 రూపాయలు అనేది పొందుతుంటే మిగిలిన లాభాన్ని వారు పెట్టుబడుల ప్రకారం పంచుకున్నారు. 3:4 రేషియోలో పంచుకున్నారు. సంవత్సర కాలంలో ఏ మొత్తం 3,900 రూపాయలకు పొందుతుంటే బికి వచ్చిన సార్ ఒక్కసారి చూడండి. బికి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగాడు. 3 పార్ట్స్ వచ్చేసి ఏ గురించి అడిగాడా, బి గురించి అడిగాడా? మొత్తం ఫైనల్గా వచ్చేసి ఏకి 2,700 రూపాయలు వస్తే బికి వచ్చిన సొమ్ము ఎంత అన్నాడు. 3 9s 27, 4 9s 36, 3,600 రూపాయలు అనేది కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి, 3,600 రూపాయలు, 4,000 కాదు, 3,800 కాదు, 4,400 కాదు, 3,600 రూపాయలు. ఓకేనా సార్? ఏకి వచ్చిన మొత్తం సొమ్ము. ఎస్ సార్, ఎస్ సార్. పార్ట్నర్షిప్ కంప్లీట్ అయింది. క్వశ్చన్స్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.